నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి తిమింగలం. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ. గజ్వేల్ పట్టణంలోని ప్రగతి వొకేషనల్ కాలేజీలో రోడ్డు నిబంధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించిన గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్న మురళి. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయన్న సిడిపిఓ స్వరూప. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఐక్యతా మార్చ్. మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర. కేసీఆర్ ఇలాకా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ దగ్గర మద్యం దుకాణాలు. సంతోషిమాత గుడి దగ్గర కూడా మద్యం షాపులు వద్దని అధికారులకు కాలనీవాసుల వినతి. మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి ఎస్ఐ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి సుదర్శన్ మాట్లాడుతూ, ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరీ కాగా ఆ ఇంటిని వేరే వ్యక్తి కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయమై పై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం ఆ బాధితులకు అప్పగించేలా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వగా తహసీల్దార్ ములుగు ఎస్ఐ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని లేఖ ఇచ్చిన ఎస్ఐ పట్టించుకోగా బాధితుల నుంచి 1 లక్ష రూపాయలను డిమాండ్ చేయగా 50,000కు బేరం కుదుర్చుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులను పట్టుకుని ఎస్ఐ విజయ్ కుమార్ తో పాటు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మన ఏసీపీ దగ్గరికి పోతే 22/4/25 నాడు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఛార్జ్షీట్ ఎప్పుడు వేసిండు అంటే నరసింహ సార్ పదే చెప్పిన 3వసారి పోయి కలిసిన పరిస్థితి తమాషా చేస్తుండే ఎందుకు వేస్తారు కానీ చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు ఏం చేసిండు 27/10/25 నాడు ఛార్జ్షీట్ వేసి ఫైల్ పంపించాను. నేను ఆల్రెడీ వేసేసాను. ఇది పరిస్థితి. సివిల్ మ్యాటర్లో ఎట్లుంటుంది, ఒక పెద్ద మనిషి విషయంలో అట్లుంటుంది. వెరీ క్లియర్గా పేపర్లు ఉన్నా కానీ ఇంత సతాంస్తుంది. అది సార్ పరిస్థితి. టోటల్గా ఎంత ఇచ్చారు సార్? 63,000 ల్యాప్టాప్, 50,000 వెళ్ళి వేకట్ చేసేటప్పుడు ఇవాళ 50 మొత్తం ఎంత? 1,23,000 ఇచ్చిన. 1,50,000 ఇల్లు వేకట్కి అన్నాడు. నా దగ్గర కావు, నేను ఇయ్య అన్నాడు. లాస్ట్కు ఒక 50 ఒప్పుకుండే కదా. ఆ మధ్యాహ్నం ఈ ఛార్జ్ షీట్ దాని ల్యాప్టాప్ ఇప్పించాను. కంప్యూటర్ ఇప్పించమంటే నీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది, నీకు ఎందుకు వస్తుంది? నీ పర్సనల్ కాదు అండి, ల్యాప్టాప్ ఇస్తాను. నా పర్సనల్ అని ల్యాప్టాప్ కూడా ఇచ్చిన, బిల్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను. మీకు ఇబ్బందులకు గురి చేస్తున్నాను. ఇబ్బందులకు గురి చేస్తున్నా వాళ్ళతో నేను దోస్తాను చేసుకుంటున్నా. నాకేం అవసరం? 24 సార్లు పోలీస్ స్టేషన్ ఎస్ఐ దగ్గరికి వచ్చిన, 3 సార్లు సిఐ దగ్గరికి వెళ్ళినా. 23/4/27 పురుషోత్తం రెడ్డి సార్ 1, 25 నరసింహులు సారు 3 సార్లు, ఎంత 28 సార్లు నా ఈ కాంప్లైంట్ సిఐ పట్టించుకోలేదు. ఈయన పట్టించుకోలేదు. నాకు విసుగు చెంది ఏడు దాకైతే గాడు దాకైతే నేనైతే దొంగతనం చేస్తలేదు. వెరీ క్లియర్గా ఉన్నాయి పేపర్లు, వెరీ క్లియర్గా వాళ్ళు దొంగ రిజిస్టర్ చేశారు మా అన్నదమ్ములు. మాకు ఈ నెల 5వ తారీఖు ఒక కంప్లైంట్ వచ్చాయి. ఏమని అని అంటే వాళ్ళ సిస్టర్కి ఒక ఇల్లు అలాట్ అవుతుంది రాజు కలిపి. దాంట్లో వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని ఎవిక్షన్ చేసేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి కంప్లైంట్. అయితే నా దగ్గర మెన్ లేరు, పర్సనల్స్ లేదు అది అని చెప్పేసి ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అతని కంప్లైంట్ని 3-4 సార్లు చెప్తారు అన్నమాట.
అది అతనికి ఇంకా హైకోర్టు నుంచి కూడా ఆయన ఫేవర్లో వాళ్ళ సిస్టర్ పేరులో సిస్టర్కి ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎవిక్షన్ చేసి ఏమని చెప్పి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్హెచ్ఓకి, ములుగు ఎస్హెచ్ఓ గారు. తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు, నేను ఇప్పుడే ఇయ్యా అని చెప్పేసి పంపిస్తాను అనమాట. అదే చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చేసినో అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్ చేస్తారు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యతా మార్చి ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉన్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డి ఐక్యతా మార్చి ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. ఏపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందే మాతరం, జై హింద్ నినాదాలతో నగరం మార్మోగిపోయింది. తర్వాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో పాటు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరం 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ ఏకతకు, సామాజిక సమగ్రతకు చేసిన కృషి అపూర్వమని, ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. దేశ ఐక్యత, జాతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ అధికారులు ఆయన స్ఫూర్తిని తమ కర్తవ్యాల్లో ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. 1947లో దేశాన్ని ఏకం చేసిన సర్దార్ పటేల్ స్ఫూర్తిని ప్రతి భారత పౌరుడు గుండెల్లో దాచుకోవాలని సూచించారు. ఆయన చూపిన మార్గం నీటి తరగానికి మార్గదర్శకమన్నారు. అధికారులు, ప్రజలు దేశభక్తి, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎం రంజిత్ రెడ్డి, జిల్లా యువజన అధికారి మై భారత్ మైసోక్ గోల్, జిల్లా యువజన అధికారి కాసిం బేగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ దేశానికి, మన దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 నుంచి ఈ రోజు దాకా ఈ దేశం ఒకటిగా ఉండడానికి, సంఘటితంగా ఉండడానికి అనేక మంది పెద్దలు, అనేక మంది అధికారులు కూడా త్యాగం చేస్తూ వచ్చినారు. అట్లా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947లో మన చరిత్ర పాఠ్యాంశాల్లో చాలా విషయాలు మనకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి అంశాలని ఒకసారి మీ అందరికీ తీసుకొని వస్తే మీరంతా భారత పౌరులు కాబట్టి భవిష్యత్తులో చరిత్రని సరిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే దృష్టితోటి ఒక 2-3 విషయాలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు, అంటే ఇప్పుడు మనం రాష్ట్రాలను పిలుస్తున్న వాటిని అప్పట్లో ఎవరికి వాళ్ళే దేశాలు లేదా రాజ్యాలు అని చెప్పుకునేటోళ్ళు. ఉదాహరణకి హైదరాబాద్ ఒక రాజ్యంగా ఉండేది. హైదరాబాద్ నేను పోయి పాకిస్తాన్ లో కలుస్తా అని చెప్పింది. 1947 ఆగస్టు 15 భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి నిజాం నవాబ్ నేను భారతదేశంలో కలవను, నన్ను స్వతంత్ర దేశంలో ఉంచండి లేదా పాకిస్తాన్ లో కలపండి అని చెప్పి అట్లా ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆ రకంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశంలో దాదాపు 534 సంస్థానాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క రాజుగా ఉండి సంగారెడ్డికో రాజు, బీదర్కో రాజు అట్లా ఉన్నట్టు భారతదేశం మొత్తంలో 534 సంస్థానాలు ఎవరికి వాళ్ళే మేము రాజులమని ప్రకటించుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నాడు ఈ రోజు కూడా మనం చెప్పుకున్నటువంటి ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31 వారి జన్మదినం అయితే భారత ప్రభుత్వం ఆ రోజు నుంచి ఇంకా కొనసాగిస్తూ 15 రోజుల పాటు ఆ ఉక్కు మనిషిని స్మరిస్తూ దేశం మొత్తం కూడా యూనిటీ ర్యాలీని నిర్వహించాలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో ఇంత గొప్ప ర్యాలీలో పాల్గొన్నటువంటి మీకందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు, ప్రణామాలు తెలియజేస్తా ఉన్నారు.
మార్చ్ సందర్భంగా పార్టిసిపేట్ చేస్తూ మనకి చీఫ్ గెస్ట్ గా చేసిన ఆనరబుల్ ఎంపీ రఘునందన్ సార్ గారికి, అలానే వేదిక పైన ఉన్న ఏసీఎబీ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, వివిధ అధికారులందరికీ, అలానే డెప్యూటీ కలెక్టర్స్, ప్రొఫెషనల్ డెప్యూటీ కలెక్టర్స్ కి, పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ అండ్ పీఈటీస్ కి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ రోజు మీరందరూ కూడా కలిసి ఒక యూనిటీ అనే రిప్రజెంటేటివ్ తో వివిధ రేజ్ అవ్వచ్చు, రిలీజన్ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, అందరూ కూడా ఒక యూనిటీ అనే మెసేజ్ తో ఈ రోజు యూనిటీ మార్చ్ అనేది చేశాము. ఈ మెసేజ్ అనేది మనము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అండ్ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో మన సొసైటీలో వస్తున్న టేర్స్ అండ్ వేర్స్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వీ షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ 1947 లో ఏదైతే సర్దార్ వల్లభాయ్ గారు మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశారో అదంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలానే పబ్లిక్ లో కావాల్సిన స్ఫూర్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం అందరం కూడా ఒక కంట్రీకి చెందిన వాళ్ళం, భారతదేశానికి ఉన్న వాల్యూస్, ప్రిన్సిపల్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు, వివిధ స్కూల్ అండ్ కాలేజ్ యజమానులు, అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మనమందరం కూడా ఈ అసెంబ్లీ అయ్యడానికి ముఖ్యమైన కారణం, ఉద్దేశం ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఇంకొక 2-3 విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనకి భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ గా ఇది చేసినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన జాతీయ సమైక్యతని, సమగ్రతని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. మన బ్రిటిష్ ప్రభుత్వము వదిలివెళ్ళినటువంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక ఆప్షన్ ఇచ్చి మీరు ఇండియాలో ఉంటారా, పాకిస్తాన్ లో ఉంటారా, లేకపోతే స్వతంత్రంగా ఉంటారా అని ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళినప్పుడు ఒక్క భూభాగంలో ఒక అంగుళం కూడా మేము ఎవరికి ఇవ్వము, ఈ భారతదేశానికి చెందింది అని చెప్పి నమ్మి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం అన్ని కులాలకి, ప్రాంతాలకి అతీతంగా మొత్తం భారతదేశానికి ఏకం చేసినటువంటి వ్యక్తి వారు. అందుకని వారిని మనం అందరం కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం అందరం కూడా పిలుచుకుంటాం. కాబట్టి అంత గొప్ప మననీయులు, వారి యొక్క ఆశయాలు, ఆచరణలు మనందరం కూడా మనం స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఎవరైతే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా మనం జాగృతమై, ఏకరూపమై మనకు యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరిస్తూ మన భారతదేశాన్ని యొక్క సమగ్రతని కాపాడడానికి మీరందరం కూడా భావితరాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2047 విజన్ ఏదైతే ఉందో 100 సంవత్సరాలు పూర్తయినటువంటి మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏదైతే మీరందరూ అందరూ చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారో మీరందరూ కూడా ఆ టైంకి మీరందరూ కూడా యూ విల్ బి ఇన్ ద వర్కింగ్ ఏజ్, యూ విల్ బి కాంట్రిబ్యూటింగ్. ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజీ గజ్వేల్ విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం మురళి. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం మరియు చట్ట ప్రకారం నేరమని తెలిపారు. ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజీ గజ్వేల్ విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను గురించి, రోడ్డు నిబంధనలను గురించి అవగాహన కల్పించారు గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం మురళి. మైనర్ డ్రైవింగ్ ప్రమాదం మరియు చట్ట ప్రకారం నేరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ రాధా ఆదేశానుసారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుంచి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దన్నారు. మరియు కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమేనని, వాహనదారులు తప్పకుండా రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డ్ సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే అని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రతా వారోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వాహనదారుల్లో, ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని,
దాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలన్నారు. రాంగ్ రూట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేసుకోవాలని, రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దన్నారు. జరిమానా ఫైన్లు వేయడం అభిమతం కాదని, ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ప్రతి వాహనదారులు రోడ్డు దాటేటప్పుడు నియమాలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి సిగ్నల్స్ మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటించాలి అనే అంశంపై ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ జగదీశ్వర్, కాలేజీ ప్రిన్సిపల్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని తెలుసు మనకు, మీ అందరికి కూడా లైవ్ వెహికల్ నడుపుతుంటే జస్ట్ మీకు తెలిసేటి ఒక 10%, తెలియని విషయాలు 90% ఉంటాయి. మీరు అక్కడ పోతే 90% విషయాలు చెప్తారు, మీకు వాటి మీద అవగాహన వస్తుంది. నడిచేటప్పుడు వెహికల్ నడిపేటప్పుడు ఏ విధంగా పోవాలి, మనము హైవే మీద పోతున్నప్పుడు ఏ లైన్ లో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజీవ్ రహదారి స్టేట్ హైవే నెంబర్ 1 ఉంది మన దగ్గర, అవునా తెలుసా? ఇక్కడ మన వంటి మామిడి నుంచి దుద్దేడ వరకు మన సిద్దిపేట డిస్టిక్ లో ఉంటది. అది మనం 2 వీలర్ నడుపుతుంటే ఆ రోడ్డు పైన లెఫ్ట్ సైడ్ ఒక వైట్ పెయింట్ వేసి ఉంటది, అబ్జర్వ్ చేసిందా లేదా? ఆ లైన్ లో పోవాలి మనం 2 వీలర్ వెహికల్. అతను దాన్ని ఎట్లా పోతాం మనం? తమ్ముడు ఎట్లా పోతాం? రోడ్డు సెంటర్లో పోతాం. నాది రోడ్డు, నేను రోడ్డు ట్యాక్స్ కడుతున్నా, నా ఇష్టం ఉన్నట్టు పోతా అంటాను. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే అది స్పెసిఫిక్ గా మీకోసం అలాట్ చేసింది 2 వీలర్ వెహికల్ కోసం. ఆ లైన్ లో పోతే యాక్సిడెంట్లు జరగవు. అంటే 4 వీలర్ వెహికల్ స్పీడ్ గా ఉంటది కాబట్టి, మీ 2 వీలర్ వెహికల్ కొంచెం స్పీడ్ తక్కువగా ఉంటది కాబట్టి ఆయన వచ్చిన స్పీడ్ కు మీ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి మీ అందరికి ఏమని చెప్తున్నామో ఆ లైన్ లో పోవాలంటున్నాము. మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇక్కడ కూడా చూస్తుంటాం ఈ రోడ్డు మీద 2 వీలర్ వెహికల్ కానీ 4 వీలర్ వెహికల్ కానీ ఏం చేస్తాడు వాడు? బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సిడిపిఓ స్వరూప పేర్కొన్నారు. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, బాల్య వివాహాలకు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సిడిపిఓ స్వరూప్ పేర్కొన్నారు. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ, చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు, చదువుకు దూరం అవడం, కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంఆర్ఓ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎస్సీ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీఓ ప్రశాంత్, ఎంఈఓ నీరజ, సూపర్వైజర్ సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ, బాల్య వివాహాలు జరిపే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారుల భవిష్యత్తు బాగుండాలంటే వారికి విద్యా హక్కు, ఆరోగ్య భద్రత, ఆర్థిక స్వావలంబన కల్పించాలని అధికారులు సూచించారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది అవగాహన కార్యక్రమానికి మరింత బలోపేతం చేయాలన్నారు. ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఇటువంటి సమయంలో కూడా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ గురించి చెప్పుకోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అరికట్టబడ్డాయి చైల్డ్ మ్యారేజెస్, కానీ అక్కడక్కడ కొంత అవగాహన లోపంతో ఇప్పటికీ కూడా కొన్ని జరుగుతున్నాయి. అయితే మా పాఠశాలల్లో కూడా మేము అప్పుడప్పుడు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. చాలా వరకు విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బాల్య వివాహాల వలన ఉన్నటువంటి నష్టాలు విద్యార్థులకు కానీ, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కానీ చాలా లేకపోవడం వల్ల ఇటువంటివి అనేవి మనం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల లోపల మనం గమనిస్తున్నాము. ఏది కార్యక్రమాలు చేసుకుంటే మీరు మనం కళ్యాణ లక్ష్మి సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం. కానీ ఒక 2-3 కారణాలతో విలేజ్లలో జరుగుతాయి. ఏంటంటే అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతను, నాన్నమ్మ తాతను లేదా తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏం చేస్తారంటే, మా కళ్ళ ముందు వీళ్ళకి పెళ్లి కావాలి. ఇందాక చెప్పినట్టు అట్రాక్షన్ అంటే ఆ స్కూల్లో 8వ 9వ తరగతి చదువుతుంటే ఆ పిల్లలకు కొద్దిగా అట్రాక్షన్ తోటి అదేదో ప్రేమ అనుకొని ఆ విధంగా వీళ్ళు ఆ అబ్బాయితో నిలుచుకున్నారని చెప్పేసి హడావుడిగా ఎవరో తెలిసిన అబ్బాయితో పెళ్లి చేస్తారు. సో ఇవన్నీ బాగానే ఉంటాయి, పేరెంట్స్కి బాగానే ఉంటుంది. ట్రైనింగ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మండల స్థాయి అధికారులకు,
పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారం. మనము చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్తో కూడా డిస్ట్రిక్ట్ నుంచి కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము అక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనకు మండల స్థాయికి ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది మనం. కాబట్టి మండల స్థాయిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు బాల్యవేళ గురించి అందరూ మాట్లాడుకుంటున్నాము. ఎందుకు ఏంటి అనేది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 18 years బిలో అమ్మాయిలకు, 21 years అబ్బాయిలకు అని చెప్తున్నాం. శారీరకంగా, మానసికంగా సంబంధించింది వాళ్ళకు సంబంధించింది వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకి ఎదగదు. 2లోనే మనకి ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గమనించి ప్రతి ఒక్క దేశంలో ఏమేమి జరుగుతుంది అనే దానికోసమని ఈ ఒక బాల్య వివాహానికి, ఒక చైల్డ్ మ్యారేజ్కి ఒక అవేర్నెస్, ఒక ఓరియంటేషన్ ట్రైనింగ్ అనేది నిన్న మండల స్థాయి ఎవరెవరు కమిటీ మెంబర్స్ ఉంటారు, అదే విధంగా డీసీపీసీ కూడా ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరు ఉన్నారు, స్టేట్లో ఉన్నారు, ఎస్సీపీసీ కమిటీ కూడా ఉంది. ఇందాక మా చైల్డ్ కోఆర్డినేటర్ సిహెచ్ఎల్ అతను కూడా చెప్పడం జరిగింది. మనకు మెయిన్ టాస్క్ సార్ ఏమని ఇచ్చారంటే బాల్య వివాహ నిర్మూలనకై అవగాహన కార్యక్రమం మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు అనేది ఈ మధ్యన ప్రతి ఒక్క గ్రామంలో కూడా అంటే పూర్తిగా సమస్య పోలేదు ఈ సమస్య. సో దీనికి ముఖ్య కారణం కొన్ని అంశాలు ఉంటాయి మనకు. ముఖ్యంగా గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ బాల్య వివాహాలు జరగడానికి కొన్ని అవగాహనమైన లోపాలు ఉన్నాయి. కొన్ని తల్లిదండ్రులకు బాల్య వివాహాలలో వల్ల వచ్చే నష్టాల గురించి మనకు తెలియకపోవడం. ఇంకోటి ఏంటంటే మన సమాజం అనేది చాలా సంక్లిష్టమైన సమాజం. ఎందుకంటే చాలా కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. ఒకవేళ ఒక అమ్మాయికి తొందరగా పెళ్లి చేయకపోతే ఆ అమ్మాయి ఎవరైనా ప్రేమిస్తుందో అని అదొక భయం. ఇంకొకటి పెద్దవారు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి కొంచెం ఏది వచ్చింది, ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తారు చెప్పి సూటిపోటి మాట్లాడుతుంటారు. ఇది కూడా ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే విద్య వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియకపోవడం, పేదరిక సమస్యల వల్ల. ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, మరియు గ్రామ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరి బాధ్యత ఏంటంటే ఈ బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. బాల్య వివాహ మన టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1098. 1098 అందరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పుట్టిగా ఫోన్ చేసి మీరు మన అంగన్వాడీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియపరచండి. ఇది మీరు తెలియపరిస్తే మీకు తర్వాత దీనికి రిజల్ట్ తెలుస్తుంది. మానవ సేవే మాధవ సేవ. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు, ఆ డిస్టర్బెన్స్కి మీరు అక్కడ ఆపినట్టే. అవునా? ఎంత మీరు అర్థం చేసుకోండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే. నిన్న కళ్ళారా చూసిన ఎన్నో విలేజ్లో బాల్య వివాహం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఏదో గుడిలలో, మందిరంలో ఎక్కడో వివాహం జరిగిపోతుంది. చాలా మళ్ళా తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరందరూ కలిసి కట్టుగా మళ్ళీ ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఏదన్నా బాల్య వివాహం గురించి మీ చెవిలో వినవచ్చింది అంటే మీరేం చేయండి, ఆ ఊర్లోనే పెద్దవాళ్ళకు చెప్పి గ్రామ సభ చేయండి. గ్రామ సభ చేస్తే అందరు ఒపీనియన్స్ అక్కడ తెలుసు. పేరెంట్స్ కూడా జైలు కూడా పంపించడం జరిగింది. అర్ధరాత్రి రాగానే ఇమీడియట్లీ మా సిడిపిఓ కానీ అంగన్వాడీ టీచర్ కానీ ఏ రాత్రి మాకు ఫోన్ చేస్తే మాకు కన్సల్ట్ చేసే గారితో మా స్టాఫ్ ఇమీడియట్లీ ఆపడం కూడా జరిగింది. దయచేసి అట్లా కాకుండా శిక్షణ చాలా బాధాకరం. తల్లిదండ్రులకు పిల్లలు జీవితం నష్టం అవుతాయి. కాబట్టి మీరు కూడా ఈ గ్రామాలలో పూర్తిగా అవేర్నెస్ చేయగలరు. తల్లిదండ్రులకు కానీ ఊళ్ళో సర్పంచ్ కానీ ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ ఉంటారు గ్రామాల్లో. ప్రతి నెల ఒక సర్పంచ్ కాబట్టి స్పెషల్ ఆఫీసర్లు మీరు అందరు కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఊళ్ళో ఉన్న గజ్వెల్ కేసీఆర్ ఇలాకాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ సంతోషిమాత ఆలయ పరిసరాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సరికాదని కాలనీ నివాసులు అంటున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఎక్సైజ్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
కేసీఆర్ ఇలాకాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ సంతోషిమాత ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సరికాదని కాలనీవాసులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్ ఎడ్యుకేషనల్ హబ్ కి పోయే స్థలంలో సంతోషిమాత ఆలయ పరిసర ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న కాలనీవాసులు సంతోషిమాత ఆలయ పరిషత్ వారు ఈ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఎక్సైజ్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మద్యం దుకాణాల ఏర్పాటుకు తాము అడ్డురామని, నిత్యం మహిళలు పాఠశాలలకు విద్యార్థులు తిరిగే స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కి నిత్యం వేలాది మంది వస్తుంటారని, మద్యం దుకాణానికి ఈ స్థలం అనువైంది కాదు అని దుకాణ యజమానులు నిర్ణయం మార్చుకుని వేరే స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవాలని, లేనిచో మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. సంతోష్ మాత ఆలయం పక్కన ఒక కాళికా నగర్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఎడ్యుకేషన్ హబ్ దగ్గర. అక్కడ మేము 7 years నుంచి అక్కడనే ఉంటున్నాము. అక్కడ కుటుంబాలు ఒక కాలనీ లాగా ఏర్పడ్డది, మంచిగా ఉన్నాము. అందుబాటులో గ్రౌండ్ ఉంది మాకు. అటు ముందు ఎడ్యుకేషన్ హబ్ కూడా ఉన్నది. అందరు వేల మంది పిల్లలు వస్తుంటారు, పోతుంటారు. యథావిధిగా ప్రశాంతత గాలి కోసం వేల మంది గజ్వేల్లో ఉన్న ఎక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా మా గ్రౌండ్ దగ్గరకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి మా దగ్గర. ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకొని వెళ్ళడం అంత బాగుంటుంది. అట్లాంటి ఇంత ప్రశాంతంగా ఉన్న మా కాలనీకి వచ్చి వైన్స్ టెండర్ పడ్డదని అక్కడ వైన్స్ కట్టడం స్టార్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము. మా ఊళ్ళో టైంకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు 10 వరకు ఓపెన్ ఉంటాయి షాప్స్. ఇంత ముందులాగా లేదు, స్వేచ్ఛగా తిరగలేము. సాయంకాలం దేవాలయానికి ఖచ్చితంగా వెళ్తాం, మార్నింగ్ వెళ్తాం. ఇప్పుడు పొద్దున లేస్తే మేము చిన్న అవసరానికి కూడా మేము వెళ్ళాల్సిన దారి. మేమే కాకుండా మాతో పాటు వేల మంది పిల్లలు ఉన్నారు. మన తెలంగాణలో ఎక్కలేనటువంటి ఎడ్యుకేషన్ హబ్ మన దగ్గర ఉంది, మన గజ్వేల్లో. దానికి సంతోషపడదామా? మన కాలనీలో ఇలాంటి మన రోడ్డుకి ఇలాంటి ఇంకొక వైన్స్ అనేది కడుతున్నందుకు బాధపడదామా? అర్థమైతలేదు. ఇది మాత్రం రావడానికి వీల్లేదు. వేల మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర చదువుకుంటున్నారు. పిల్లలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించడానికి మన గజ్వేల్లో మన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి ఎడ్యుకేషన్ హబ్ ఉంది. విద్య కోసము ఎంతో మంది పిల్లలు వస్తున్నారు. అట్లే మన దగ్గర అందుబాటులో టెంపుల్ ఉంది. మేము ఎంతో మంది వెళ్తాం అక్కడికి, భక్తులం ఎంతో మంది వెళ్ళి ఎంతో మంది పోయి అక్కడ ఉండడము, చాలాసేపు ఉండి భజనలు అవి ఇవి చేసుకొని రావడం ఇట్లా లేట్ అవుతుంటుంది. అలాంటి టైంలో మేము వచ్చేటప్పుడు మేము ఒక్కరమే వస్తుంటాము, మా వాళ్ళు రారు. మేము ఓన్లీ లేడీస్మే వస్తుంటాము. అలాంటప్పుడు మాకు ఎవరు సెక్యూరిటీ ఉంటారు? పిల్లలకు ఎవరు సెక్యూరిటీ ఉంటారు? అందుబాటులో గవర్నమెంట్ ఇట్లా టైంకు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మా పరిస్థితి ఏంది? ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? ఎలాగో అన్ని ఖరాబ్ చేసేటి చేసేస్తున్నారు. కనీసం ఉన్న కాలనీనన్నా మంచిగా ఎందుకు ఉంచడం లేదని మా బాధ. గజ్వేల్ నుండి సంగాపూర్ రోడ్డు వెళ్ళేటువంటి దారిలో సంతోషిమాత సత్యనారాయణ స్వామి సహిత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంకు దక్షిణ భాగంలో ఐఓసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కు పశ్చిమ దిశలో అక్కడ విద్యాసౌధం, బాలికల విద్యాసౌధము ఎడ్యుకేషన్ హబ్కు సమీపంలో ప్రస్తుతం ఉన్నటువంటి టీ హబ్బులకు మధ్యలో ఒక మద్యపాన దుకాణం ఏర్పరుస్తున్నారనే విషయం తెలిసింది. అది చాలా విచారకరము, బాధాకరమైంది. ఎందుకంటే సాయంకాలం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బాలికల విద్యాసౌధంలో, అలాగే అక్కడటువంటి పాఠశాల విద్యార్థినులు అందరూ కూడా కాలినడకన అక్కడి నుండి గజ్వేల్ బస్టాండ్కు వారి వారి ఇళ్లకు చేరుకుంటూ ఉంటారు. దానిలో సాయంకాలం అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గృహిణులు, అధికారులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా సాయంకాలం ఈవినింగ్ వాకింగ్కి వస్తూ ఉంటారు. సాయంకాలం సంతోషమాత దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలకు ప్రతినిత్యము అక్కడ దీపారాధన చేయడానికి మహిళలందరూ అక్కడి నుంచి వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది ఎన్నో అవసరాల కోసము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి వస్తుంటారు. ఆ సమీపంలో ఈ మద్యపాన దుకాణం అసలు ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావటం లేదు. మా కాలనీ వాసులందరూ కూడా బాధపడుతూ ఈ సమస్యను పరిష్కరించడం కోసమని స్థానిక ఎక్సైజ్ శాఖ సిఐ గారిని కలవడానికి వచ్చాం. అక్కడ సిఐ గారు అందుబాటులో లేరు, వారు ఏదో మీటింగ్లో ఉన్నట్టుగా తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ గారికి మా వినతి పత్రాన్ని ఇక్కడ అందించడం జరిగింది. దయచేసి పెద్దలు, ఎందుకంటే ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా జిల్లా పరిపాలనాధికారి అయినటువంటి
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని హనుమాన్ గుడి వద్ద పాలాభిషేకం, సింధూర లేపనం, తమలపాకుల అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని బుధవారం భక్తి శ్రద్ధలతో జరిపారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి 18 సంవత్సరాల క్రితం కొల్చారం గ్రామానికి వచ్చి స్వామివారి ఆశీస్సులతో 4 దేవాలయాల నిర్మాణాలను చేపట్టారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని హనుమాన్ గుడి వద్ద పాలాభిషేకం, సింధూర లేపనం, తమలపాకుల అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి 18 సంవత్సరాల క్రితం కొల్చారం గ్రామానికి వచ్చి స్వామివారి ఆశీస్సులతో 4 దేవాలయాలు నిర్మించారు. అందులో బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డు పక్కన హనుమాన్ దేవాలయం నిర్మాణం జరిగింది. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి సూచన మేరకు పవిత్ర కార్తీక మాసం సప్తమి శుభదినం బుధవారం నవంబర్ 12వ తేదీన మన హనుమాన్ గుడి వద్ద 365 లీటర్ల పాలాభిషేకం, వడలమాల, సింధూర లేపనం, తమలపాకుల అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం గ్రామ పురోహితులు కొలచాల శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. అక్క నువ్వు కూడా విరేషమాని పోయి ఏం పోయి మస్తు रामचंद्र के काज संवारे लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर बिर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय सुख पाई सहस्रवदन तुमरो यश गावै हसी कंठ लगावै ब्रह्मादि मुनीश नारद शारद सहित ईश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते. కంది మండల కేంద్రంలోని రుక్మిణి పాండురంగ స్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ జాతర ఉత్సవాలు మంగళవారం అర్ధరాత్రితో ముగిశాయి. జాతరను తిలకించేందుకు కంది గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంది మండల కేంద్రంలోని రుక్మిణి పాండురంగ స్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ జాతర ఉత్సవాలు మంగళవారం అర్ధరాత్రితో ముగిశాయి. జాతరను తిలకించేందుకు కంది గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆలయ అర్చకులు నేతృత్వంలో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు చిన్నసాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బాణాసంచా, ఎల్ఈడి వెలుగులతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత కళాకారుల ఆధ్వర్యంలో ఆటపాటలు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. చివరిగా నిర్వహించిన రావణ దహన ఘట్టాన్ని తిలకించిన భక్తులు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై వేడుకలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాము, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి అంతటి కూడా కారకులు, కర్త, కర్మ అన్నీ కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మరి ఆ వ్యక్తి ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కనిపిస్తుందా మనిషి? మరి శ్రీరామ్. మరి ఇప్పుడు దంపతులు ఉన్నారు ఇక్కడ, సౌమ్య శ్రీరామ్. మరి కందిలో మరి మీరందరూ కూడా భాగస్వాములై మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం శ్రీరామ్ గారికి, అలాగే వేదికపై ఉన్న ఆంజనేయ మరి ప్రవీణ్ గారికి, రకాల మిమిక్రీ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ వాణిజ్యం ఉన్న సోదరులకు అందరూ కూడా నమస్కరిస్తూ మరి ఇలాంటి జాతరలు చేసుకున్నామంటే మన తరతరాలుగా వస్తున్న పద్ధతులు డిజైన్ చేస్తారు. మరి రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి ఉంటారు. సంవత్సరం అంతా కూడా మన పనులు మన పట్ల ఇక్కడ అందరూ ఒకసారి గట్టిగా
శ్రీరామన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ రుక్మిణి పాండురంగ సమేత జాతరకు వీచేసిన భక్తులకు, వివిధ నుండి గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ జాతర జరుపుకునేది ఈరోజు నేటికి 200 సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుకి 200 సంవత్సరాల అవుగా నాపై ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సన్నగా ఆశీర్వాదం దీవిస్తారని కోరుకుంటున్నాను. అమ్మ ఇవే నా సతీమణి, పేరు సౌమ్య. అయితే పెళ్ళి చాలా గ్రాండ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఈరోజు కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మరియు వారి పాలక వర్గం మరియు పద్మశాలి తిరుపతి జిల్లా అధ్యక్షులు గాడిపల్లి అనూప్ కరపత్రాలను ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మరియు వారి పాలకవర్గం మరియు పద్మశాలి తిరుపతి జిల్లా అధ్యక్షులు గాడిపల్లి అనూప్ లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 14న శుక్రవారం నాడు కార్తీక వనభోజన మహోత్సవం మరియు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కలదు. ఈ కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామంలోని గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో కలదు. కుల బాంధవులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున 9:30 నుంచి తులసి ఉసిరి పూజ, శ్రీ భావన ఋషి, భద్రావతి దేవీల పూజ, దాత్రి నారాయణ పూజ, వన సమారాధన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కలదు. ఈ కార్యక్రమంలో విజయం సంఘం ప్రేమ్ కుమార్ నాగరాజు, రాష్ట్ర నాయకులు తలకుక్కుల రాజేశం, ప్రముఖ జర్నలిస్ట్ గర్దాస్ నవీన్ కుమార్, వెంకటేశం మరియు పద్మశాలి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ఎల్లుండి అనగా 14 నవంబర్ తారీఖు శుక్రవారం రోజున గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటనగా, ఆ రోజు పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమము ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదే రోజు నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి అధ్యక్షులు వారు మరియు వారి కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం కలదు. ఇట్టి కార్యక్రమము రిమ్మన్గూడ గాడిపల్లి భాస్కర్ గారి వ్యవసాయ క్షేత్రంలో జరపబడును. 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అందరికీ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ప్రమాణ స్వీకారం మరియు వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మహిళలకు కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ ఢిల్లీవాలా హోటల్ దగ్గర నుండి ఒక బస్సు కూడా పెట్టడం జరిగింది. కావున మీ అందరూ కూడా తప్పకుండా ఆ బస్సు ఎక్కేసి అందరూ వచ్చేసి నూతన కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరికీ మీ యొక్క అండదండలు, మీ యొక్క ఆశీస్సులు చేసి రానున్న 3 సంవత్సరాల పాటు మన పద్మశాలి కుటుంబంధవుల ఐక్యతని ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వీరు చేసే కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మరి అదే రోజు సాధనాశురుల కళ పద్మశాలి కుల బాంధవులు మరియు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరికీ కూడా మరి పద్మశాలి సంఘం తరఫున పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విషయం ఏమిటంటే, మరి 14 తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజున మరి వనభోజన కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు మా యొక్క నూతన పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకారం ఉత్సవం కూడా నిర్ణయించడం జరిగింది. కావున సమస్త కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాము. అదేవిధంగా మరి ఆ రోజు మరి 9-10 గంటలకు మరి ఉసిరి పూజ, అదేవిధంగా మరి నారాయణ దాత్రి పూజ మొదలగు పూజా కార్యక్రమాలు 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. తర్వాత 11:30 గంటల నుంచి మరి ప్రమాణ స్వీకారోత్సవము జరుగుతుంది. తర్వాత అదేవిధంగా
మరి 1 నుంచి 2 గంటల మధ్యాహ్నం సమయం లోపల భోజన కార్యక్రమాలు, తీర్థప్రసాదాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 2 గంటల తర్వాత మరి సాధన సూర్యుడు ప్రోగ్రాం ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమము ఉంటుంది. కాబట్టి మరి మీరంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శన తిలకిస్తారని కోరుతా ఉన్నాను. అదే సమేతంగా పద్మశాలి కుటుంబ సమేత వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు. రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. ఏ లారీ కూడా 24 గంటలకు మించి వెయిటింగ్ లో ఉండకూడదని, అందుకు తగ్గట్టుగా రైస్ మిల్లర్లో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరు, సంబంధిత వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 82,481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 21,277 మంది రైతులకు గాను 54,52,00,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతులు అహర్నిశలు కాయకష్టం చేసి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించడం జరుగుతుందని, మిల్లర్లు సహకరించి త్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకుని వెంటనే లారీలను పంపించాలని అన్నారు. వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం తేమ, తాలు చూసుకుని వెంటనే తూకం చేయాలన్నారు. అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి వాటి ఆధారంగా రైతులకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి త్వరితగతిన డబ్బులు అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక్కడ స్ట్రక్చర్ అయిపోతుంది. ఇంకా ప్లేస్ కూడా చాలా ఉంది కదా, లాస్ట్ కూడా కాదు. ఇప్పుడు ఎట్లయితే ఇంకొక 15 days కాగానే ఇంకా అన్ని లైన్లు నిలబడతాయి, మొత్తం లైన్ నిలబడతాయి. నిజంగా భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి తిమింగలం. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ. గజ్వేల్ పట్టణంలోని ప్రగతి వొకేషనల్ కాలేజీలో రోడ్డు నిబంధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించిన గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్న మురళి. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయన్న సిడిపిఓ స్వరూప. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఐక్యతా మార్చ్. మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర. కేసీఆర్ ఇలాకా గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మద్యం దుకాణాలు. సంతోషిమాత గుడి దగ్గర కూడా మద్యం షాపులు వద్దని అధికారులకు కాలనీవాసుల వినతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.